హాయ్ గారు చూసుకోవచ్చు. ఇప్పుడు మనము పెనుగొండ దగ్గర ఉన్న కుంభకర్ణ ప్రాజెక్ట్కి అయితే వచ్చేసాము. చూసుకోవచ్చు మీరు. ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఉంది. టికెట్ తీసుకొని మనమైతే లోపలికి వెళ్దాం. లోపల ఎలా ఉంది ఏంటంటే నేను చూపిస్తాను. ఇక్కడ కార్ పార్కింగ్ కానీ 2 వీలర్ పార్కింగ్ కానీ అన్నీ దండిగా ఉంది. చూసుకోవచ్చు మీరు. చూసుకోవచ్చు గుర్రాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే వంటె ఒకటి ఉంది. వంటేనని ఏదైనా హార్స్ రైడింగ్ చేయాలనుకుంటే హార్స్ రైడింగ్ ఉంది. ఇక్కడ బెలూన్ ఉంది, జంపింగ్ ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ కుంభకర్ణ దగ్గర వంటె చూడండి ఎలా ఉందో. వంటె ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. వంటె సవారీ చేయాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వంటకంతా వేపాకేశారు. ఇంకా ఇక్కడ టాయిలెట్స్ కూడా పెట్టారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తము విగ్రహాలు అన్నీ ఉన్నాయి చూడండి. వినాయకుడు, ఇక్కడ నాట్యాచార్యులు దండిగా ఉన్నాయి. ఇప్పుడు మనం కుంభకర్ణ విగ్రహం లోపలికి అయితే వెళ్దామండి. ఎలా ఉంటుంది లోపల అనేది చూపిస్తాను మీకు. చూడండి ఎంత ఉందో కుంభకర్ణ విగ్రహము. చూడండి పాదం ఎంత ఉందో, కుంభకర్ణుడి పాదాలు. ఇంకా మనమైతే ఎంట్రీ అవుదాం కుంభకర్ణునికి. మొత్తం సొరంగమే. చూసుకోవచ్చు మొత్తం సొరంగంలా పెట్టాడు. ఇప్పుడు మనమైతే కుంభకర్ణ కాళ్ళలో వెళ్తున్నాము. చూడండి ఎంత చెత్త రాతలన్నీ రాశారు. ఇది కుంభకర్ణుడి యొక్క పొట్టలాగా వచ్చాము మనము. కుంభకర్ణ పొట్ట. ఇలా చూసుకుంటే బయటకు ఇంకో మార్గం ఉంది. ఇప్పుడు బయట సైడ్ నుంచి చూపిస్తాను మీకు. చూసారా కుంభకర్ణుడి పొట్ట ఎలా ఉందో. చూసుకోవచ్చు కుంభకర్ణుడు. ఇక్కడ చూసుకోవచ్చు ముఖం అయితే ఉంది. గలాని వెళ్ళి మీకు చూపిస్తాను. ఇంకా చూడొచ్చు మీరు. కుంభకర్ణ నిద్ర లేపడానికి ఏనుగులు కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే ఏనుగులు వచ్చి లేపినా కూడా లేనంత కడ నిద్రలు అయితే ఉంటాడు. కోతులు ఎక్కువ ఉన్నాయి. మీరు కోతులతో కొద్దిగా హుషారుగా ఉండండి. చూడండి కోతులు వస్తే ఎలా భయపడి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మీకు ఏదైనా భోజనం కావాలంటే ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉందండి. చూసుకోవచ్చు. ఈవినింగ్ అయింది కాబట్టి నేను లోపలికి వెళ్ళట్లేదు. చూడండి ఆయన లేపడానికి ఏనుగులు, మనుషులు ఇక్కడ చూడండి బూరలు ఊపుతున్నారు. ఇక్కడ డోళ్ళు కొడుతున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే మీరు చూడవచ్చు ఇక్కడ చూడ మాంసము, చేపలు అన్నీ పెట్టారు ఆయన తినడానికి. ప్లేట్లో స్మెల్కి లేస్తాడేమో అని ముక్కలో కూడా పెట్టారు. చూడండి వేలు ముక్కలో పెట్టి లేపడానికి ట్రై చేస్తున్నారు కుంభకర్ణుని. చూడవచ్చు మీరు. ఇంక ఇక్కడ వచ్చేసి పెద్ద డోలు అయితే తీసుకొని డప్పు అయితే వాయిస్తున్నాడు. అంటే ఇవన్నీ బొమ్మలే కావచ్చు కానీ ఇలా అయితే జరిగింది రియల్గా అనేసి చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఆయనకు తినడానికి జంతువులను అయితే బలి చేసి ఇక్కడ పెట్టారు ప్లేట్లో, పెద్ద ప్లేట్లో. మీరు చూసుకోవచ్చు, నిదానంగా గమనించండి. చూడండి పెద్ద శూలాలు తీసుకుని ఆయన అయితే లేపడానికి ట్రై చేస్తున్నారు. ఇంక ఇక్కడ ఒక విగ్రహం అయితే విరిగిపోయింది. చూడండి విరిగిపోయింది ఇది. ఇంక ఇది వచ్చేసి తాళ్ళు అనమాట. తాళ్ళు కట్టారు అవతల నుంచి యువతలకి. ఇంక ఇక్కడ చూడండి నిచ్చెనలు వేసుకొని ఎక్కుతున్నారు ఆయన పైకి ఎక్కడానికి. నిచ్చెనలు వేసుకొని చూడండి ఇక్కడ డోలు కొడుతున్నారు. మళ్ళీ మొత్తం ధ్వంసం చేశారండి. చూడండి ఇక్కడ చెయ్యి విరగొట్టారు ఎవరో ఆకతాయిలు. ఇక్కడ చూసుకుంటే మనకైతే విండ్ మిల్స్ కూడా ఉన్నాయండి. చూడండి గాలి మరలు కూడా ఇక్కడ ఎలా ఉన్నాయో. పెనుగొండ సైడ్ మొత్తం ఎక్కువ ఇవే ఉన్నాయి. పెనుగొండ సైడు గాలి మరలు.
సో ఫ్రెండ్స్, ఇది పెనుగొండలోని కుంభకర్ణుని యొక్క విగ్రహం దగ్గర ఉన్నటువంటివి పూర్తిగా మీకైతే చెప్పాను. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద చేపలన్నీ ఎలా పెట్టారో. చూడండి చేపలు క్లీన్ చేస్తున్నారు, తింటున్నాడు ఈయన.